హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్రెడీ అర్థమెటిక్కి సంబంధించిన ఒక వీడియో చిన్నది రఫ్గా చేశాను. సో దాన్ని చూసారు. అలాగే లాస్ట్ వీడియో రీజనింగ్ కూడా చేశాను, దాన్ని కూడా చూసారు. సో ఇప్పుడు జనరల్ సైన్స్ 25 మార్క్స్ అనేవి వస్తాయి ఇక్కడి నుంచే. సో ఈ జనరల్ సైన్స్లో ఏముంటాయంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో బయాలజీలో ఏ టాపిక్స్ ఉంటాయి, అందులో మార్క్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, అలాగే ఏ చాప్టర్స్ నుంచి మార్క్స్ ఎక్కువగా అడుగుతుంటారు, అలాగే ఎక్కడి నుంచి అసలు బిట్ అనేది ఎలా అడుగుతుంది అనేది మనం ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా అక్కడక్కడ తగులుతుంటాయి, ఓకేనా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుద్ది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోండి ఫ్రెండ్స్, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాలంటే ముందు ఆ ఎగ్జామ్లో ఏ లెవెల్ వరకు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడో మనం ఫస్ట్ గమనించాలి. కొన్ని ఎగ్జామ్స్లో బేసిక్సే అడుగుతారు, కొన్ని ఎగ్జామ్స్లో మోడరేట్గా ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్లో చాలా హార్డ్గా ఉంటాయి, ఓకేనా. సో రైల్వే ఎన్టీపీసీకి రాస్తే కొంచెం డిగ్రీ లెవెల్లో ఉంటాయి కాబట్టి, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ ఎగ్జామ్కి కొంచెం హార్డ్గా మోడరేట్గా ఉంటాయి పేపర్, అర్థమైందా క్వశ్చన్స్ అనేవి. కానీ ఇక్కడ గ్రూప్ డి, ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి బేసిక్ లెవెల్లోనే అడుగుతాడు. అడిగితే మరీ గట్టిగా అడగకుండా బేసిక్ నుంచి మోడరేట్ వరకే అడుగుతాడు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి టాపిక్ అనేది ఇంపార్టెంటే. మళ్ళీ ఒకటి కొంతమంది చెప్తున్నారు, ఈ టాపిక్ చదివే చాలు ఈ మార్క్స్ వచ్చేస్తాయి, వేరే టాపిక్స్ అసలు టచ్ చేయాల్సిన పనే లేదని చెప్పేసి అంటున్నారు. అలా కాకుండా ప్రతి టాపిక్ని బేసిక్ లెవెల్లో, మరీ డెప్త్గా కాకుండా బేసిక్ లెవెల్లో చదువుకొని వెళ్ళిపోతే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూడండి, పోషక పదార్థాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, వ్యాధి విజ్ఞాన శాస్త్రం, మొక్కలు ప్రాథమిక అంశాలు, కణశాస్త్రం, జన్యుశాస్త్రం. సో ఇవి టాపిక్స్. ఇంకా ఉన్నాయి ఇంపార్టెంట్వి, కాకపోతే ఫస్ట్ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆ పట్టికలు అవన్నీ తర్వాత మీకు చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్, ఈ న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉంటుంటాం కదా, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలోనూ పెరుగుదలకి అభివృద్ధికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి ఈ పోషక పదార్థాలు, ఓకేనా. వీటి అధ్యయనాన్ని ట్రోఫాలజీ అంటుంటారు. సో ఈ పోషక పదార్థాలు మనకి కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్, కొవ్వులు, ఖనిజ మూలకాలు, విటమిన్లు, నీరు, ఇవన్నిటిని కలిపి మనము పోషక పదార్థాలు అని చెప్పేసి అంటుంటాం. సో మనకి పాలను తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆహారంగా చెప్తుంటాం ఈ పాలని, ఎందుకంటే అన్ని న్యూట్రిషన్స్ అనేవి అందులో ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు పాల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేస్తా చూడండి. ఇది ఒక సంతులిత ఆహారం, అంటే పరిపూర్ణ ఆహారంగా చెప్పుకుంటూ ఉంటారు. పాలు అనేవి మనం చూడడానికి ఎలా ఉంటాయి, ద్రవ రూపంలో ఉంటాయి, కొంచెం చిక్కగా ఉంటాయి. సో ఇలా చిక్కగా ఉండి ద్రవ రూపంలో ఉంటాయి. పైన ఫ్యాట్ అనేది అంటే కొవ్వులాగా కొంచెం తేలియాడుతూ ఉంటుంది ఇప్పుడు స్వచ్ఛమైన పాలలో మనం గమనిస్తే, ఓకేనా. సో ఆ పాలల్లో అలా ఉంటుంది. సో ఇలా ఉండడాన్ని, అంటే చిక్కగా ఉండి పైన ఈ ఫ్యాట్ అనేది తేలియాడడం, ఇలా ఉండడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతుంటాడు. ఎమల్సన్ అంటారు, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాలు తెలుపు రంగులో ఉంటాయి, ఆ తెల్లగా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతుంటాడు. దానికి కారణం దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్ చక్కెర ఉంటుంది కదా, సో లాక్టోజ్ అనేది 7 to 8% అనేది ఇందులో ఉంటుంది. సో దానివల్లే పాలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి, ఓకేనా. సో నేను రఫ్గా చెప్తున్నా, మీరు కూడా విని వదిలేయండి, తర్వాత మీరు చదివేటప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి, ఓకేనా. సో అలాగే మనకి పాలు అనేవి మనం ఎప్పటికప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే పాలని చెక్ చేస్తారు, అందులో నీటి శాతం ఎంతవరకు ఉంది, అలాగే పాలు ఎంతవరకు క్వాలిటీగా ఉన్నాయి అనేది చెక్ చేస్తుంటారు. అలా చెక్ చేయడానికి ఒక లాక్టోమీటర్ అనే పరికరాన్ని యూజ్ చేస్తుంటారు కదా. సో ఈ లాక్టోమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో పాలని ఎలాంటి పరికరంతో చెక్ చేస్తారు, క్వాలిటీని, స్వచ్ఛతను ఏ పరికరంతో కొలుస్తారని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో అలాగే పార్చరైజేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ పార్చరైజేషన్ ప్రక్రియ ఉద్దేశం ఏంటంటే పాలని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడం కోసం ఈ పార్చరైజేషన్ అనే ప్రక్రియను, ప్రాసెస్ను చేస్తుంటారు. మరి ఈ పార్చరైజేషన్ అనే ప్రాసెస్ని ఎవరు కనుగొన్నారంటే లూయిస్ పార్చర్ అనే వ్యక్తి ఈ పార్చరైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. సో వర్గీస్ కురియన్ అనే వ్యక్తి ఈ శ్వేత విప్లవం, ఈ వైట్ రెవల్యూషన్ని ప్రారంభించారు. ఎందుకంటే పాలని ఎంత ఎక్కువైతే అంత ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పాలు అనేవి అవసరం కాబట్టి, మంచి పోషక ఆహారం కాబట్టి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మనం పాలని ఎక్కువగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ వర్గీస్ కురియన్ ఈ శ్వేత విప్లవం చేయడం జరిగింది. అందుకే తన్ని శ్వేత విప్లవ పితామహుడు, అలాగే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంటారు. సో అలాగే మొదటిసారిగా ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని కేరళలో ఎర్నాకుళం జిల్లాలో 1970లో ప్రారంభించారు. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచైనా అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వైటమిన్స్, వీటినే మనం విటమిన్స్ అంటుంటాం. సో ఈ విటమిన్స్ అధ్యయనాన్ని ఏమంటారంటే విటమినాలజీ అంటారు. ఓకేనా. గ్రీక్ భాషలో వీటా అనగా జీవితం అని అర్థం. అందుకే వీటా అనే దాన్ని మనకి విటమిన్స్గా చెప్తుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ విటమిన్స్లో మనకి ఎక్కువగా మనం ఎలా డివైడ్ చేస్తూ అవుతారంటే కొవ్వులో కరిగే విటమిన్స్, అలాగే నీటిలో కరిగే విటమిన్స్గా వీటిని డివైడ్ చేస్తారు. మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పేసి అంటుంటారు. సో కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి? ఏ, డి, ఈ, కే ఇవి ఉంటాయి. అలాగే నీటిలో కరిగే విటమిన్స్ ఈ బికి సంబంధించిన ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ, అవన్నీ కూడా ఇందులో కరుగుతుంటాయి. ఓకేనా. సో సి కూడా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏంటంటే ఇప్పుడు విటమిన్ ఏ ఉందా, అది లోపించడం వల్ల ఒక వ్యాధి వస్తుంది, అదే రేచీకటి. రేచీకటికి కారణమైన విటమిన్ ఏదే అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు, విటమిన్ ఏ. అలాగే పెల్లాగ్రా అని కొన్ని ఈ అంటే బాడీ పెయిన్స్కి సంబంధించి కొన్ని, అలాగే కొన్ని బెరీ ఇలాంటివి చాలా వరకు కొన్ని డిసీజెస్ ఇస్తే మనకి ఏ విటమిన్ లోపించడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడుగుతుంటాడు. సో విటమిన్స్ కూడా మీరు లైట్ తీసుకోకండి, ఇందులో చాలా ఇంపార్టెంట్గా బిట్లు అనేవి పడుతుంటాయి. ఓకేనా. అలాగే ఈ పోషక పదార్థాల్లో ఇంకోటి ఏంటంటే స్థూల మూలకాలు, అలాగే సూక్ష్మ మూలకాలు అని ఉంటాయి, మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ అని. సో ఈ స్థూల మూలకాలు ఏంటంటే ఇందులో నైట్రోజన్, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, క్లోరిన్ ఇలాంటివి ఉంటుంటాయి. అలాగే సూక్ష్మ మూలకాల్లో మైక్రో ఎలిమెంట్స్లో ఇనుము, సో ఇంకా తర్వాత అయోడిను, ఫ్లోరిను, కోబాల్టు, కాపర్, జింకు, బోరాన్ ఇలాంటివి ఉంటుంటాయి. వీటి గురించి మీరు చదివేటప్పుడు, అలాగే క్లాస్లో వినేటప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది పోషక పదార్థాల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్ అంటారు. సో ఇవేంటంటే మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ని తీసుకుంటుంటాయి, అలాగే పంపిస్తుంటాయి. సో అవి చూడండి, జ్ఞానేంద్రియాలు మనకి ఎన్ని అంటే 5 అని చెప్తాం, చిన్నప్పుడు చదువుకున్నాక. సో 5 కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. ఓకేనా. ఇవన్నీ కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ని ఎప్పుడు కబడితే అప్పుడు పంపిస్తుంటాయి. కన్నుతో మనం చూసినవి పంపిస్తాం, చెవితో వినినవి పంపిస్తాం, చర్మంతో ఏదైనా టచ్ చేస్తే వేడిగా, చల్లగా, స్మూత్గా, హార్డ్గా ఇవన్నీ పంపిస్తాం. నాలుగుతో రుచులని మన బ్రెయిన్కి పంపిస్తుంటాం, అలాగే ముక్కుతో కూడా వాసనలని. ఓకేనా. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ ఆధీనంలో ఉంటుంటాయి. సో కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కు. ఓకేనా. కంటి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ కంటిలో ఏంటంటే ఇది చాలా ఉన్నత స్థాయి నిర్మాణం, అంటే చాలా సంక్లిష్టంగా ఉన్న నిర్మాణం ఇదే. అలాగే జ్ఞానేంద్రియాలు అన్నింటిలో కన్ను అనేది చాలా గొప్పదిగా చెప్తుంటారు. ఓకేనా. చాలా ముఖ్యమైనది అని కూడా చెప్తుంటారు. ఈ కంటిలో మొత్తం 3 భాగాలు ఉంటాయి, అది తంతుపటలం, రక్తపటలం, తర్వాత నేత్రపటలం. సో ఆ తర్వాత కంటికి వచ్చే వ్యాధుల గురించి కూడా చదవాలి ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోకోమా, అలాగే దీర్ఘదృష్టి, కటారాక్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవి చదువుకొని వాటికి ఏ లోపం వల్ల ఈ వ్యాధులు వస్తాయో కూడా చదవాలి. జ్ఞానేంద్రియాల్లో రెండోది చెవి, ఇయర్. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎదుటి జీవుల్ని గుర్తించడం కోసం, అలాగే ఆహార సంపాదనకి, అంటే వినికిడి ద్వారా ఆహారం సంపాదించుకోవచ్చు, ఈ ప్లేస్లో ఇది ఉంటుంది అని చెప్పేసి అదొకటి. తర్వాత ప్రత్యుత్పత్తి కోసం సమతా స్థితి, ఇది చాలా ఇంపార్టెంట్. సమతా స్థితి అంటే బ్యాలెన్స్. ఓకేనా. సో సమతా స్థితికి కూడా చెవులు అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. తర్వాత ఈ చెవి, దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారంటే వాటాలజీ అంటారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చెవిలో మొత్తం 3 భాగాలను ఉంటాయి, అది బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి. ఓకేనా. సో ఈ మధ్య చెవిలో మనకి మానవ శరీరంలోనే అతి చిన్న ఎముక
ఏది అంటారు అడుగుతుంటాడు ఒక్కసారి. అది స్టెపిస్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఈ స్టెపిస్ అనే ఎముక మధ్య చెవిలో ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కర్ణబేరి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు అర్థమవుద్ది. ఓకేనా. సో నెక్స్ట్ జ్ఞానేంద్రియం చర్మం. ఈ చర్మం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే అవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీని అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. మనం డెర్మటాలజిస్ట్ అని కొంతమందిని పిలుస్తుంటాం. సో వాళ్ళనే ఈ స్కిన్కి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళే చెక్ చేస్తుంటారు. సో ఈ డెర్మటాలజీ అంటే చర్మంకి సంబంధించిన అధ్యయనం. ఓకేనా. సో మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటంటే చర్మం. అలాగే మొదటి రక్షక కవచం ఇది. మన శరీరం మొత్తానికి ఫస్ట్ రక్షక కవచం ఏదైనా ఉందంటే అది చర్మమే కదా. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అలాగే ఈ చర్మంకి సంబంధించిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే చర్మం పలచగా ఉండే భాగాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే కంటి పొర 1/2 మిల్లీమీటర్లు అంటే 1/2 మిల్లీమీటర్లు ఉంటుంది అక్కడ. కంటి పొర అనేది చాలా పలచగా ఉంటుంది. అలాగే మందంగా ఉండే భాగాలు ఏవంటే అరచేతులు, అరికాళ్ళు. ఇవేంటంటే 1/2 సెంటీమీటర్స్ వరకు 1/2 సెంటీమీటర్స్ వరకు ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ చర్మం కూడా ఏంటంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. బాహ్య చర్మం అలాగే అంతర్చర్మం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకుని కొంచెం మనం చదువుకుంటే, ఇంకొంచెం ఎక్కువ చదువుకుంటే ఈజీగా మనం ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిసీజెస్, ఈ చర్మంకి సంబంధించిన కొన్ని వ్యాధులు అనేవి వస్తుంటాయి. ఈ తామర, అలాగే సోరియాసిస్, ఇలా పెల్లగ్ర, గజ్జి ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో వాటికి మెయిన్ ఎలాంటి మెడిసిన్ ఇస్తారు, దేనివల్ల వస్తాయి అనేది ఎక్కువగా అడుగుతుంటారు. వీటి మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ నాలుగు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక జ్ఞానేంద్రియం. సో కండరయుత నిర్మాణం ఇదే. సో నాలుగులో మనకి 4 రకాల సూక్ష్మకురాలు ఉంటాయి. అలాగే మనకి టేస్ట్, ఈ రుచిని తెలుసుకోవడంలో నాలుగు అనేది చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకి చూడండి, నాలుగుపై రుచులను గుర్తించే నిర్మాణాలని రుచి మొగ్గలు అంటుంటారు, గ్రాహకాలు అని, టేస్ట్ బడ్స్ అంటుంటారు. సో మనం సినిమాలో చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి టేస్ట్ బడ్స్ లేవేమో, నాలుగుకి అసలు రుచి తెలియట్లేదు అని చెప్పేసి అంటుంటారు కదా. సో అవే టేస్ట్ బడ్స్. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మంచిదే. సో చాలా వరకు మనం కారం తినేటప్పుడు కారం అనేది రుచి అనుకుంటాం. కారం అనేది రుచి కాదు, అదొక ఘాటు. ఓకేనా. సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. అవి మీరు కొంచెం చదువుకుంటే ఈ 4 గురించి కంప్లీట్ అయిపోద్ది. అలాగే మనం శ్వాస వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ముక్కు గురించి చెప్తా అక్కడ క్లియర్ కట్గా. ఓకేనా. సో ఇది ఇక్కడ ఉన్న జ్ఞానేంద్రియాల్లో ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో కూడా క్వశ్చన్స్ అనేవి 1-2 అడిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వినండి. సో ఇక్కడ చూడండి, ఆహార నాళం అని చెప్పేసి అంటుంటారు. ఈ జీర్ణనాళం, ఆహార నాళం అని చెప్పేసి అంటుంటారు. సో దాన్నే మనం ఎలిమెంటరీ కెనాల్ అంటుంటారు. సో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డాక్టర్ ఫోన్లో చెప్తుంటాడు చూడండి, ఎలిమెంటరీ కెనాల్ అని. సో అది ఇది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దీని పొడవు 9 మీటర్లు ఉంటుంది. అంటే ఎలా, దగ్గర 30 అడుగులు అనుకోండి ఇక. సో అలా ఉంటుంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని భాగాలు అనేవి వరుసగా ఉంటాయి. పెద్ద ఎగ్జామ్స్లో ఈ వరుస క్రమాన్ని అడుగుతుంటాడు. మనది బేసిక్గా జరిగే ఎగ్జామ్ కాబట్టి కొంచెం జస్ట్ అలా తెలుసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ది నోరు, మౌత్, తర్వాత ఆస్య కుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు. ఈ చిన్న పేగులో మళ్ళీ 3 ఉంటాయి, తర్వాత చెప్తా. తర్వాత పెద్ద పేగు, తర్వాత పాయువు. ఇది వరుస క్రమం అన్నట్టు. అంటే మనం తిన్న ఆహారం జీర్ణమై పాయువు ద్వారా బయటకు వెళ్ళిపోయేంతవరకు జరిగే ప్రాసెస్ ఇదంతా. ఓకేనా. ఈ ఆర్డర్ అనేది చాలా వరకు అడుగుతుంటాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దీని గురించే ఇక నోరు గురించి, ఆసికోరం గురించి, గ్రసని గురించి, ఆహార వాహిక, ఇలా అన్నిటి గురించి కూడా ఇక్కడ చెప్తుంటారు. ఓకేనా. సో ఇది మీరు కొంచెం చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇందులోనే దంతాలు, నాలుక, ఇవన్నీ వీటి గురించి ఇందులో మొత్తం టాపిక్ అనేది డిస్కస్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చిన్న పేగు పొడవు చూసుకున్నట్లయితే 6 మీటర్లు ఉంటుంది. దీని వ్యాసం వచ్చేసి 3 సెంటీమీటర్లు ఉంటుంది. వ్యాసం అంటే రౌండ్గా ఎంతలో ఉందనేది. ఓకేనా. సో దీంట్లోనే 3 భాగాలు ఉంటాయి మళ్ళీ, ఆంత్రమూలము, జజనం, శేషాంత్రికం. సో ఇలా ఉంటాయి. అలాగే పెద్ద పేగు పొడవు చూసుకున్నట్లయితే 1.5 మీటర్స్ ఉంటుంది. సో 1.5 మీటర్స్ ఉంటే దీని వ్యాసం కొంచెం ఎక్కువ ఉంటుంది, 6 సెంటీమీటర్లు ఉంటుంది, అంటే వెడల్పు. ఓకేనా. సో ఇలా. అలాగే దీంట్లోనే ఉండుకము, అపెండిక్స్ ఆపరేషన్ అయింది అంటుంటారు కదా. సో ఆ అపెండిక్స్ని తెలుగులో ఉండుకము అని చెప్పేసి అంటుంటారు.
ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆ జీర్ణ గ్రంథులో కాలేయం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కాలేయం గురించి కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు. దీని అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు, కాలేయంని. అలాగే ఇది మనకి మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి చెప్పుకుంటూ ఉంటాం, అతిపెద్ద గ్రంథిగా చెప్తుంటారు దీన్ని. ఎంతవరకు అంటే 1.2 నుంచి 1.5 కేజీస్ వరకు ఉంటుంది. అంటే 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల వరకు ఇది ఉంటుంది. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, ఎవరికి బ్యాటరీ డౌన్ అయిపోకూడదు, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఈ వీడియో జస్ట్ అలా విన్నందుకే మీకు కొన్ని బిట్స్ అనేవి తెలుస్తుంటాయి. చదవకపోయినా కానీ వీడియో చూసి కూడా అలా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో అలా చెప్తున్నాను నేను ప్రతిదిన. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి శ్వాస వ్యవస్థ. ఈ శ్వాస వ్యవస్థలో మనం ఎక్కువగా గాలి పీల్చడం వదలడం చేస్తుంటాం కదా. ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం ఈ శ్వాస వ్యవస్థలో మొత్తం మనకి తెలియజేస్తారు. సో గాలిని మనం శ్వాసక్రియ అనగా ఏంటి? పీల్చడం వదలడం. సో ఉచ్ఛ్వాసం అలాగే నిశ్వాసం అని చెప్పేసి అంటుంటారు ఇది తెలుగులో. సో నైట్రోజన్ని మనం 79% వరకు పీలుస్తుంటాం. సో ఆక్సిజన్ని 21% వరకు పీలుస్తుంటాం. కార్బన్ డైఆక్సైడ్ని 0.04% వరకు పీలుస్తుంటాం. సో ఓకేనా? ఎక్కువగా ఏం పీలుస్తాం మనం అని చెప్పేసి ఏమైనా క్వశ్చన్ అడిగితే అందరూ ఆక్సిజన్ అనేది పెట్టేస్తుంటారు. ఆక్సిజన్ అనేది 21% మాత్రమే పీలుస్తాం. నైట్రోజన్ అనేది ఎక్కువగా పీలుస్తుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ మానవ శ్వాస వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో కొంచెం మనం చదవాల్సినవి ఏంటంటే ముక్కు గురించి, గ్రసన గురించి, వాయునాళం, స్వరపేటిక, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. సో ఈ ముక్కుని నాసిక అని చెప్పేసి అంటుంటారు, నాసిక రంధ్రాలు అని చెప్పేసి అంటుంటారు. సో ఇలా దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం చదువుకోవాలి. జలుబుకి సంబంధించిన వైరస్ ఒకటి ఉంటుంది కదా. సో రైనో వైరస్ అని చెప్పేసి అంటుంటాం. దానివల్ల జలుబు వస్తుంది. సో జలుబు ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే రైనో వైరస్. ఇలా ముక్కు గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాయునాళం గురించి చదవాలి. తర్వాత ఊపిరితిత్తుల గురించి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఊపిరితిత్తుల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఫ్లోరాలజీ అంటారు. సో ఇవి ఒక 2 జతలు ఉంటాయి, స్పాంజిల్లాగా ఉంటాయి. అలాగే ఇక్కడ శ్వాసక్రియ రేటు గురించి కూడా అడుగుతుంటాడు. అంటే చిన్నపిల్లల్లో అలాగే పెద్దవాళ్ళు ఎన్నిసార్లు శ్వాసక్రియ అనేది జరుగుతుంటుందని, ఒక నిమిషంలో శ్వాసక్రియ రేటు ఎంత జరుగుతుంటుందని. సో మనకి చిన్నపిల్లలు అనుకోండి, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చిన్నపిల్లలు అంటాం. సో వాళ్ళలో అయితే 32 టైమ్స్ 32 సార్లు జరుగుద్ది ఒక నిమిషానికి. అలాగే కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అయితే 12 నుంచి 16 సార్లు జరుగుతుంటుంది యావరేజ్గా. ఓకేనా? సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ శ్వాసక్రియ రేటును కొలిచే పరికరాన్ని ఏమంటారంటే రెస్పిరోమీటర్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. తర్వాత ఏంటంటే ఈ శ్వాసక్రియకు సంబంధించిన, ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించిన కొన్ని వ్యాధులు అనేవి ఉంటాయి. డప్తీరియా, ఫ్లూ, కోరింత దగ్గు, క్షయ, టీబీ ఇలాంటివి ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఈ డిసీజ్, వీటికి సంబంధించిన కూడా కొంచెం చదవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది శ్వాసక్రియ. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థను మనం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటుంటాం. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది గుండె గురించి. గుండె, హార్ట్, హృదయం అని చెప్పేసి అంటుంటాం కదా. అది ఈ రక్త ప్రసరణ వ్యవస్థను మొట్టమొదటిగా ప్రయోగాత్మకపూర్వకంగా తెలిపిన శాస్త్రవేత్త విలియం హార్వే. ఈయన కూడా ఒక్కోసారి అడుగుతుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పేసి అంటుంటాం. అంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి అంటుంటారు. ఓకేనా? సో ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ గుండె గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీని అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. సో మానవుని గుండె బరువు 300 గ్రాములు ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటాడంటే, ఒక్కోసారి నీటి తిమింగలం ఉంది కదా. సో దాని గుండె అనేది చాలా ఎక్కువ ఉంటుంది, పెద్దది. సో అది ఎక్కువగా బరువుగా ఉంటుంది. సో దగ్గర 750 కిలోల బరువు అనేది ఉంటుంది. సో అతిపెద్ద గుండె కలిగిన జీవి ఏది అని చెప్పేసి మేము అడగవచ్చు. అప్పుడు నీలి తిమింగలం అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా? అలాగే అతి చిన్న గుండె కలిగిన జీవి ఏది అని చెప్పేసి అడుగుతుంటాడు ఒక్కసారి. అది కోయల్ టిట్ పక్షి. ఇదేంటంటే ఈ కోయల్ టిట్ పక్షి బరువే 8 గ్రాములు ఉంటుంది. దాని గుండె బరువు వచ్చేసి 0.15 గ్రాములు అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి అడుగుతాడు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సార్లు హృదయ స్పందన, అంటే నిమిషానికి గుండె ఎక్కువగా కొట్టుకునే జీవి ఏది అని చెప్పేసి అడిగినా అది కూడా కోయల్ టిట్ పక్షి. అదేంటంటే 1200 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 1200 సార్లు దాని గుండె అనేది లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అలాగే నీలి తిమింగలం అనేది తక్కువ, చాలా తక్కువగా కొట్టుకుంటుంది. ఇది 7 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గుండెకి సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కర్ణికల గురించి, జఠరికల గురించి అడుగుతుంటాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ జంతువులు గదులు అని చెప్పేసి అడుగుతుంటాడు. ఒక జంతువు ఉంటుంది, దానికి గుండె ఉంటుంది కదా, దాని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి అని చెప్పేసి అడుగుతుంటాడు. ఓకేనా? సో 2 గదులు ఉన్న గుండె కలిగిన జీవి ఏదని అడుగుతుంటాడు. చేపలు. ఓకేనా? చేప ఉందా, దాని గుండెలో 2 గదులు మాత్రమే ఉంటాయి. అలాగే ఉభయచరాలు, కప్ప, అలాగే సరీసృపాలు, పాములు, బొరలు ఉంటాయి కదా, వీటిల్లో 3 గదులు ఉంటాయి. అర్థమైందా? అలాగే మొసలి, తర్వాత పక్షులు, క్షీరదాలు అంటే మానవులు. ఓకేనా? సో మొసలి, ఈ పక్షులు, క్షీరదాలు వీటిల్లో 4 గదులు ఉంటాయి గుండెలో. అలాగే బొద్దింకలో 13 గదులు ఉంటాయి. వానపాము ఉంది కదా, సో ఈ వానపాములో 8 జతలు ఉంటాయి. అంటే దగ్గర 16 గదులు అనేవి ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకేనా? ఊరికే చెప్పట్లేదు నేను, ఇక్కడ అడుగుతుంటాడు. తర్వాత రక్త పీడనం గురించి అడుగుతుంటాడు. రక్త పీడనం అంటే ఏంటి? మీకు బీపీ అంటే ఈజీగా అర్థమైపోద్ది. బ్లడ్ ప్రెషర్. రక్త పీడనం అంటే బ్లడ్ ప్రెషర్. ఓకేనా? సో ఈ బ్లడ్ ప్రెషర్ ఎంతవరకు అంటే బీపీ అనేది ఎంతవరకు ఉంటే సాధారణంగా ఉన్నట్టు, హెవీ బీపీ అంటే ఏంటి, అంటే హై బీపీ అంటే ఏంటి, లో బీపీ అంటే ఏంటి అనేది అడుగుతుంటాడు. మనకి సాధారణంగా మానవుడికి రక్తపీడనం ఎంత ఉంటుంది? 120/80 అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత హై బీపీ అనుకోండి, అప్పుడు హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు హై బీపీ వస్తుంది. అప్పుడు ఎంత ఉంటుంది అంటే 140/90 అనేది ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే లో బీపీ వస్తే 100/60 అనేది ఉంటుంది. సో ఐబీపీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుంటే వ్యాసం తగ్గిపోయి, అంటే ప్లేస్ తగ్గిపోయి, సో రక్తం అనేది అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉండటాన్ని ఐబీపీగా చెప్తుంటారు. మరి లో బీపీ ఎలా వస్తుందంటే రక్త పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది కొంతమంది వ్యక్తుల్లో. సో అప్పుడు లో బీపీ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో సాధారణ మానవుడికి 72 సార్లు అనేది గుండె అనేది హృదయ స్పందన జరుగుతుంటుంది నిమిషానికి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లల్లో అనుకోండి 130 నుంచి 140 వరకు ఒక నిమిషానికి గుండె అనేది కొట్టుకోవడం జరుగుతుంటుంది. అర్థమైందా? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముసలివారిలో అనుకోండి 60 నుంచి 70 ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అలాగే రక్తనాళాల గురించి, అంటే దమనలు, సిరలు వీటి గురించి కూడా అడుగుతుంటాడు. రక్తకేశ నాళికలు వీటి గురించి అడుగుతుంటాడు. రక్తం గురించి కూడా అడుగుతుంటాడు, బ్లడ్ గురించి, అందులో ప్లాస్మా గురించి. అలాగే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మనకి ఎర్ర రక్త కణాలు అంటాం కదా, ఈ ఎర్ర రక్త కణాలు ఎలా ఉంటాయి, తెల్ల రక్త కణాలు, వాటి జీవితకాలం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ మీరు చదవాలి. ఇక్కడ చెప్పాలంటే అన్నీ కుదరదు. సో ఏవి చెప్పాలి అవే చెప్తాను. అలాగే రక్త వర్గాలు, బ్లడ్ గ్రూప్స్, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, అలాగే ఓ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇవన్నీ ఎలా అనేది క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇక్కడి నుంచి పక్కా క్వశ్చన్ పడుతుంటుంది. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి. ఈ ఏ గ్రూప్ వాళ్ళు అంటే దాతలుగా ఉంటారు, ఎవరు గ్రహీతలుగా ఉంటారని చెప్పేసి ఉంటుంది కదా. సో అలా విశ్వగ్రహీత ఎవరు, విశ్వదాత ఎవరు, ఇవన్నీ అడుగుతుంటాడు. ఇక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవండి ఫ్రెండ్స్. సో ఈరోజు బయాలజీ క్లాసెస్ ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మిగిలిపోయిన ఆ టాపిక్స్ కూడా నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో నేను తొందరగా తెచ్చేస్తాను, పార్ట్ 2 లాగా. ఓకేనా? సో తొందరగా అప్లోడ్ చేయడానికి చూస్తాను. మీరు కొంచెం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కొంచెం వీడియోకి లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన వెంటనే అందరికంటే ముందుగా మీకు మీ మొబైల్లోకి నా వీడియో అనేది వస్తుంది. ఓకేనా? సో అందరూ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? బయాలజీ తక్కువ మార్క్సే వస్తాయి కదని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. అర్థమైంది కదా? ప్రతి మార్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్కుతో అంటే డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్క మార్కుతో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే దేన్ని లైట్ తీసుకోవద్దు. ఓకేనా? సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేస్తుంది రేపు సాయంత్రం లోపు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.